I am Dr. Nirmala Agarwal, Director, Juhi Fertility Center near Shakepet. See, we are in this field of fertility since the past 12 years. We have a very high-tech lab, modular IVF lab with all the latest gadgets, and we are giving a very high success rates. We are going to talk about what are the ways to boost fertility naturally without any treatment. Naturally pregnant అవ్వాలి అంటే ఏమేం చేయాలి? ఫర్ ఫీమేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏముంది అంటే వాళ్ళకి వెయిట్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఒబేసిటీ ఉన్నప్పుడే ఫర్టిలిటీ తక్కువ అయిపోతుంది. వెయిట్ ఎంత ఉండాలి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అది క్యాల్కులేషన్ వస్తుంది ఒకటి. అది ఎప్పుడైనా బిలో 25 ఉండాలి. బిలో 25 ఉంది అంటే దట్ ఈస్ అ గుడ్ యావరేజ్ వెయిట్. 25 to 28 అంటే ఓవర్ వెయిట్, అబౌవ్ 28 అంటే ఒబేసిటీ. ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంది అంటే బాడీ వెయిట్ షుడ్ బి అండర్ కంట్రోల్. తర్వాత 2 ఎప్పుడైనా ఇది థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా కామన్ ఉంది, అది అన్ని కంట్రోల్లో ఉండాలి. ఎవరైనా థైరాయిడ్ ఉంది అంటే ఫ్రీక్వెంట్లీ చెక్ చేసి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుకొని అది 2.5 to 3 TSH అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే పీరియడ్స్ అది రెగ్యులర్ ఉంటుంది, తర్వాత ఓవ్యులేషన్ కూడా రెగ్యులర్ ఉంటుంది. దెన్ థర్డ్ ఏముంది అంటే వాళ్ళకి డయట్ ఎట్లా ఉంది, డయట్ ఎట్లా ఉండాలి అంటే హెల్దీ డయట్ ఉండాలి. అంటే బ్యాలెన్స్డ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, తర్వాత లెస్ ఆఫ్ ఆయిల్, తర్వాత మోర్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, అండ్ దే షుడ్ అవాయిడ్ స్మోకింగ్, అండ్ దెన్ దే షుడ్ అవాయిడ్ ఆల్కహాల్. టూ మచ్ ఆఫ్ కెఫీన్ కూడా అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. అది అన్నీ చేస్తే ద బాడీ వెయిట్ విల్ బి అండర్ కంట్రోల్, ద పీరియడ్స్ విల్ బి రెగ్యులర్. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంది అంటే స్ట్రెస్ పెట్టవద్దు. ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడే కార్టిజోల్ ఒకటి హార్మోన్ ఉంటుంది, దాట్ విల్ బి రిలీజ్డ్, and that causes problem in the fertility. And lot of adrenaline, noradrenaline, all these hormones, they will interfere with the ovulation. So patients should be very calm and they should practice yoga, meditation to keep themselves calm. And periods regular unda ledu chudali, endukante periods regular unnappude 28 days to 30 days cycle undi ante వాళ్ళకి రెగ్యులర్లీ ఎగ్ ఫార్మేషన్ ఉంటుంది అరౌండ్ డే 13 to 14th or 15th. దట్ ఈస్ ద టైమ్ దే షుడ్ మీట్ విత్ ద హస్బెండ్. సో దట్ ఈస్ కాల్డ్ ఫర్టైల్ విండో. సో ఎప్పుడైనా పీరియడ్స్ రెగ్యులర్ ఉంది అంటే ఫ్రమ్ 11th డే లేకుంటే 12th డే ఆఫ్ ద పీరియడ్స్ ఫార్ అబౌట్ 1 week డైలీ రెగ్యులర్లీ ఇంటర్కోర్స్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టైమింగ్ ఒకసారి సరిగ్గా లేదు అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ పాసిబుల్. ఎగ్ రిలీజ్ అయినప్పుడే స్పర్మ్ అక్కడ ప్రజెంట్ ఉండాలి. ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అయితే ఎగ్ లైఫ్ ఈజ్ ఓన్లీ 24 to 48 hours. తర్వాత స్పర్మ్ లైఫ్ ఈజ్ ఫర్ అబౌట్ 3 to 4 days. So this is a very crucial thing. Many people don't know that, and the important days usually they don't meet. So then it doesn't happen, especially those who are on call duties or everyday night duties. They should take care of these things. And so these are the usually things which we can, and they should take regular vitamin C, antioxidants, and keep the thyroid and prolactin under control. And regular exercise is very, very important because that makes you happy, and then that keeps your weight also under control. So with these changes and taking care of the fertile window. And then next coming to the husband, what he should do to improve his sperm count or to maintain his sperm health. So for that aynaki kuda age is important. Then second is body mass index is very important even for males. ఒకసారి బిఎంఐ చాలా ఎక్కువ ఉంది అంటే, ఫ్యాట్ ఉంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ విల్ బి మోర్. ఈస్ట్రోజన్ మోర్ ఉన్నప్పుడే టెస్టోస్టెరాన్ విల్ కమ్ డౌన్, అండ్ దాట్ విల్ రెడ్యూస్ ద స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ. సో దే షుడ్ కీప్ దర్ వెయిట్ అండర్ కంట్రోల్, ఇస్ వెరీ ఇంపార్టెంట్. And then smoking should be avoided, ఎందుకంటే smoking is a very bad thing for sperms. This will affect the sperm health very badly. And then third thing is too much of alcohol is also bad. And fourth is they should avoid very hot water baths because the testes are outside the body, so it causes damage to the testicular function. And then very tight underpants also should be avoided. And then they should keep away from the laptop radiation, like the laptop should not be kept on the lap. They should have some protective thing, so that because the heat is transmitted and the radiation is transmitted to the testes, and that interferes with the quality of the sperm. So that is again very, very important. They should avoid the zarda, gutka, and of late many young people are getting involved in hookah. This I want to give a message. Those who take lot of hookahs, their sperms are very, very bad. It is called teratozospermia, and to improve that quality it takes about 3 to 4 months. So whenever there is ఎప్పుడైనా స్పర్మ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి యాంటీఆక్సిడెంట్స్ కొన్ని టాబ్లెట్స్ అది అన్నీ ఇచ్చిన తర్వాత 90 days time padtadi to improve the quality. Both male and female, they should take care of their lifestyle. See to it that they meet more often during the fertile window. So, and then they should take healthy food and avoid all the addictions
and especially smoking and hookah and zarda. So with this you can improve the egg health and you can improve the sperm health, and it allows you to get pregnancy also. Thank you.